హలో అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయడం మిక్సీలో కుదరదు కదా. తక్కువ క్వాంటిటీలో చేస్తే మిక్సీలో నలగదు, ఎక్కువ చేస్తేనేమో మళ్ళీ ఫ్రిడ్జ్లోకి దొయ్యాలి. నేను అందుకే ఎంత కావాలో అంతే ప్రిపేర్ చేస్తాను. ఇదేంటి గిన్నెలో వేసి కొడుతున్నానని చూస్తున్నారా, మా దగ్గర రోల్ లేదు. అలాంటప్పుడు కొనుక్కోవచ్చు కదా, మరి ఇంత పిసినార్తనం ప్రదర్శించాలా అనుకుంటున్నారు కదా. ఇది పిసినార్తనం కాదు, సమయస్ఫూర్తి. మనకు కావాల్సిన వస్తువు లేనప్పుడు లేదు అని బాధపడకుండా ఉన్న దాంట్లోనే మనకు కావాల్సినట్టుగా చేసేసుకోవాలి. ఇది నేను మా పెద్దమ్మని చూసి నేర్చుకున్న. అసలు ఇప్పుడు లేదందు, ఉన్న దాంతోనే ఏదో ఒకటి చేసేస్తుంది. ఆ ఇన్స్పిరేషన్తోనే ఇవాళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత మెత్తగా చేశాను. నిజానికి మా అప్పడాల కరెక్ట్ గట్టిగా ఉండడం వల్ల, కింద గిన్నె కూడా దలసరగా ఉండడం వల్ల ఇంత మెత్తగా పేస్ట్ చేయడం సాధ్యమైంది. ఒకవేళ మీ ఇంట్లో కూడా కలం లేకపోతే ఇలా ట్రై చేయండి. తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది. ఎక్స్పెషల్లీ పిల్లలకి రెసిపీస్ చేసినప్పుడు చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ప్రిపేర్ చేస్తాం కదా. అలాంటప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రమేనండి, బలవంతం ఏమీ లేదు. నిన్న ఎల్లుల్లిపాయలు లోడానికి ఒక టిప్ షేర్ చేశాను, అది కూడా చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో మట్టి పట్టిన రోలు ఎలా శుభ్రం చేశానో చూపిస్తాను. సరే, మళ్ళీ కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్.